కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. కార్తీక్ని కుటుంబం ముందు దోషిగా నిలబెట్టిన జోష్న, ఉగ్రరూపం దాల్చిన శివన్నారాయణ, కార్తీక్ చెంప చెళ్ళుమనిపించిన తాత, కార్తీక్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న శివన్నారాయణ. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. కార్తీక్ దీప హాస్పిటల్ నుంచి ఇంటికొస్తారు. నాకేదో భయంగా ఉందని అంటుంది దీప. మన తాత దక్షిణామూర్తి తాతకు బ్లడ్ ఇచ్చినట్లు నీకు, నాకు, మా నాన్నకు, దక్షిణామూర్తి తాతకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నువ్వు భయపడకు అంటాడు కార్తీక్. గుమ్మం దగ్గరికి వెళ్లేసరికి అందరూ హాల్లోనే కూర్చొని వీళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మీరు ఈరోజు చేసిన గొప్ప పని గురించి తాత చెప్పాడు. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అంటుంది జోష్న. మేం చేసిందేం లేదు. తాత బ్లడ్ ఇవ్వకపోయుంటే యాక్సిడెంట్ అయిన మనిషి బతికేవాడే కాదని చెప్తాడు కార్తీక్. ఏ పాజిటివ్ రక్తం కావాలని అడిగారు. నాది కూడా అదే కాబట్టి ఇచ్చాను. అయినా రక్తదానం చేయడం ఆరోగ్యానికి కూడా మంచిది అంటాడు శివన్నారాయణ. మరి ఎవరికి రక్తం దానం చేసావో కూడా చూడాల్సింది తాత అంటుంది జోష్న. ఆ తర్వాత సుమిత్రతో, మమ్మీ నువ్వు తాతకు ఎప్పటికీ రుణపడి ఉండాలి అంటుంది జోష్న. ఎవరినో కాపాడితే మీ మమ్మీ మీ తాతకు ఎందుకు రుణపడాలి అంటుంది పారు. కన్నతండ్రి ప్రాణాలు కాపాడిన మనిషి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం కదు గ్రాని అని బాంబు పేలుస్తుంది జోష్న. మనం దక్షిణామూర్తి తాత ఇంటికి వెళ్దాం పత్తాత అంటుంది జోష్న. వాడి పేరు ఎందుకు తలుస్తున్నావు అని ఆవేశంతో ఊగిపోతాడు శివనారాయణ. శత్రువుకి సాయం చేయాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తావు తాత అంటుంది జోష్న. అంతకంటే ముందు నేను చస్తే మేలు అనుకుంటాను అంటాడు శివనారాయణ. ఎవరైనా నీకు తెలియకుండా నీతో ఆ పని చేయిస్తే అని అడుగుతుంది జోష్న. చెప్పుతో కొడతాను అంటాడు శివనారాయణ. అయితే కొట్టు నీ మనవడిని అంటుంది జోష్న. ఇక అంతా షాక్ అవుతారు. అదేంటి అని అడిగితే హాస్పిటల్లో జరిగిన విషయాన్ని అందరితో చెప్తుంది జోష్న. షాక్ అవుతారు అంతా. శివనారాయణ కార్తీక్ దగ్గరకు వచ్చి జోష్న చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. కార్తీక్ నిజమే అని చెప్పడంతో లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. వాడు నా శత్రువు అని తెలిసి కూడా వాడి ప్రాణాలు కాపాడేలా చేసావు. క్షమించలేని తప్పు చేసావు. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని గింటేస్తాడు శివనారాయణ. ఇప్పుడు నీకు హాయిగా ఉందా అని జోష్నపై ఫైర్ అవుతుంది కాంచన. నిజం తెలిసినా మీలా చాటుగా చెప్పుకొని సైలెంట్గా ఉండాలా అని కాంచన శ్రీధర్లను కూడా ఇరికించేస్తుంది జోష్న. ఇక ఆపుతావా అని జోష్నపై సీరియస్ అవుతాడు కార్తీక్. తర్వాత తాత దగ్గరకు వెళ్ళి చిన్నప్పటి నుంచి నువ్వేం నేర్పించావో ఆ ధర్మాన్ని నేను పాటిస్తున్నా. ప్రాణం ఎవరిదైనా సరే కాపాడాలని చెప్పావు. నేను అలాగే చేశాను. నీ శత్రువు కిరాతకుడే కావచ్చు, కానీ నువ్వు కాదు. నీకు మనిషి విలువ తెలుసు. కొన ఊపిరితో ఉన్నవాడు శత్రువైనా సరే ప్రాణం పోయాలని నువ్వు నేర్పించిన ధర్మాన్నే నేను పాటిస్తున్నాను అని ఎమోషనల్గా మాట్లాడతాడు కార్తీక్. నువ్వు ఎన్ని మెట్లు దిగజారి నన్ను కొట్టావో ఆలోచించు. నీ కళ్ళ ముందు ఓ ప్రాణం పోతుంటే వాళ్లలో నువ్వు మనిషిని చూస్తావా లేక శత్రువును చూస్తావా అని శివన్నారాయణను నిలదీస్తాడు కార్తీక్. నువ్వు బ్లడ్ ఇచ్చింది దక్షిణామూర్తి తాతకు అని తెలిసినా కూడా నువ్వు వెనక్కి వెళ్లేవాడివి కాదని నా నమ్మకం. ప్రాణం తీసేవాడి కంటే ప్రాణం పోసేవాడే గొప్పోడు. అలా చూస్తే నువ్వు దక్షిణామూర్తి కంటే చాలా గొప్పోడివి తాత అంటాడు కార్తీక్. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.